మత్తయి సువార్త 13వ అధ్యాయము. అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్ళి సరస్సు పక్కన కూర్చున్నాడు. ఆయన చుట్టూ పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. అందువల్ల ఆయన పడవనెక్కి కూర్చున్నాడు. ప్రజలు సరస్సు ఒడ్డున నిల్చున్నారు. ఆయన వాళ్లకు ఎన్నో విషయాలు ఉపమానాలు చెబుతూ బోధించాడు. ఒక రైతు విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి. కానీ సూర్యోదయం అయ్యాక ఆ మొక్కలు వాడిపోయాయి. వాటి వేర్లు పెరగనందువల్ల అవి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదల మధ్య పడ్డాయి. ఆ ముళ్ళ పొదలు పెరిగి ధాన్యపు మొక్కల్ని అణిచివేశాయి. మరికొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై పడ్డాయి. వాటిలో కొన్ని 100 రెట్ల పంటను, కొన్ని 60 రెట్ల పంటను, కొన్ని 30 రెట్ల పంటను ఇచ్చాయి. చెవులు గలవాడు వినుగాక అని అన్నాడు. ఆ తరువాత శిష్యులు వచ్చి యేసును, మీరు ప్రజలతో ఉపమానాలు ఉపయోగించి ఎందుకు మాట్లాడతారు అని అడిగారు. ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు. దేవుని రాజ్యం యొక్క రహస్యాలను తెలుసుకునే జ్ఞానాన్ని మీరు పొందారు, వాళ్ళు కాదు. దేవుడు గ్రహింపు ఉన్న వాళ్లకు ఇంకా ఎక్కువ ఇస్తాడు. నేను వాళ్లతో ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నానంటే, చూసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు, విన్నా అర్థం చేసుకోరు, గ్రహించరు. తద్వారా యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ళ విషయంలో నిజమైంది. మీరు తప్పక వింటారు, కానీ అర్థం చేసుకోలేరు. మీరు తప్పక చూస్తారు, కానీ గ్రహించలేరు. వాళ్ళ కళ్ళతో చూసి, చెవులతో విని, హృదయాలతో అర్థం చేసుకొని నా వైపు మళ్ళితే నేను వాళ్ళను నయం చేస్తాను. కానీ అలా జరగరాదని ఈ ప్రజల హృదయాలు మొద్దుబారాయి. వాళ్లకు బాగా వినిపించదు. వాళ్ళు తమ కళ్ళు మూసుకొన్నారు. కానీ మీ కళ్ళు చూడగలుగుతున్నాయి కనుక అవి ధన్యమైనవి. మీ చెవులు వినగలుగుతున్నాయి కనుక అవి ధన్యమైనవి. ఎందుకంటే ఎందరో ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూస్తున్నవి చూడాలని ఆశించారు, కానీ చూడలేకపోయారు. మీరు వింటున్నవి వినాలని ఆశించారు, కానీ వినలేకపోయారు అని నిశ్చయంగా చెప్తున్నాను. మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి. కొందరు దేవుని రాజ్యాన్ని గురించి వింటారు, కానీ అర్థం చేసుకోరు. అలాంటి హృదయాల్లో నాటబడిన దైవ సందేశాన్ని సైతాను తీసుకువెళ్తాడు. వీళ్లను రహదారి పక్కన పడిన విత్తనాలతో పోల్చవచ్చు. దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్లను రాతి నేలపై పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు, కనుక అవి చాలా కాలం బ్రతకవు. సందేశం వలన కష్టాలు కానీ హింసలు కానీ సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదిలేస్తారు. దైవ సందేశాన్ని విని జీవితంలోని కష్టాలకు, ధనం వలన కలిగే మోసానికి ఉక్కిరిబిక్కిరై నిష్ఫలులైపోయే వాళ్లను ముళ్ళపొదల్లో పడిన విత్తనాలతో పోల్చవచ్చు. దైవ సందేశాన్ని విని దాన్ని అర్థం చేసుకునే వాళ్లను సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. వాటిలో కొన్ని 100 రెట్ల పంటను, కొన్ని 60 రెట్ల పంటను, కొన్ని 30 రెట్ల పంటను ఇస్తాయి. యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు. దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో నాటిన మనిషితో పోల్చవచ్చు. అందరూ నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు. గోధుమ మొలకెత్తి విత్తనం చేసింది. వాటితో సహా కలుపు మొక్కలు కూడా కనిపించాయి. పనివాళ్ళు తమ యజమాని దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు మీ పొలంలో మంచి విత్తనాలను నాటలేదా? మరి కలుపు మొక్కలు ఎట్లా మొలిచాయి అని అడిగాడు. ఇది శత్రువు చేసిన పని అని ఆ యజమాని సమాధానం చెప్పాడు. పనివాళ్ళు, మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా అని అడిగారు. అప్పుడు అతడు, వద్దు, మీరిప్పుడు కలుపు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరిగివేసే అవకాశం ఉంది. కోత వచ్చేంతవరకు రెండింటినీ పెరగనివ్వండి. అప్పుడు నేను కోత కోసే వాళ్లతో మొదట కలుపు మొక్కలను కోసి కాల్చివేయటానికి వాటిని మోపులుగా కట్టి కాల్చివేయండి. ఆ తరువాత గోధుమ గింజల్ని పోగుచేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకువెళ్ళమంటాను అని అంటాడు. ఆయన వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు. దేవుని రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆవగింజను తన తోటలో నాటాడు.
అది విత్తనాలన్నిటికన్నా చిన్నదైనా పెరిగినప్పుడు అది మొక్కలన్నిటికన్నా పెద్దదిగా పెరిగి ఒక చెట్టు అవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలపై గూళ్ళు కట్టుకుంటాయి. యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు. దేవుని రాజ్యం పులిసిన పిండి లాంటిది. ఒక స్త్రీ పులిసిన పిండిని తీసుకొని 3 సేర్ల పిండిలో కలిపింది. అలా చెయ్యటం వల్ల ఆ పిండంతా పులుపుగా మారింది. యేసు ప్రజలకు ఇవన్నీ ఉపమానాల ద్వారా చెప్పాడు. ఉపమానం ఉపయోగించకుండా వాళ్ళకేదీ చెప్పలేదు. దాంతో ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన వాక్యాలు నిజమయ్యాయి. నేను ఉపమానాల ద్వారా మాట్లాడి ప్రపంచం సృష్టింపబడిన నాటి నుండి దాచబడిన వాటిని చెబుతాను. ఆ తరువాత ఆయన ప్రజల్ని వదిలి ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని పొలంలోని కలుపు మొక్కల ఉపమానాన్ని గురించి మాకు వివరంగా చెప్పండి అని అడిగారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు. మంచి విత్తనాన్ని నాటుతున్నవాడు మనుష్యకుమారుడు. ఈ ప్రపంచం పొలంతో పోల్చబడింది. మంచి విత్తనాలు దేవుని రాజ్యంలో ఉన్న ప్రజలతో పోల్చబడ్డాయి. పొలంలోని కలుపు మొక్కలు సైతాను కుమారులతో పోల్చబడ్డాయి. వాటిని నాటిన శత్రువు సైతానుతో పోల్చబడ్డాడు. కోతకాలం యుగాంతంతో పోల్చబడింది. కోత కోసేవాళ్లు దేవదూతలతో పోల్చబడ్డారు. కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చివేసినట్లే యుగాంతంలో కూడా మనుష్యకుమారుడు తన దూతల్ని పంపుతాడు. వాళ్ళు వచ్చి ఆయన రాజ్యంలో ఉన్న పాపుల్ని, పాపాలను కలుగజేసే వాళ్ళను ప్రోగు చేస్తారు. అలా పోగు చేసిన వాళ్లను అగ్నిగుండంలో పారవేస్తారు. వాళ్ళు ఏడుస్తారు, బాధను అనుభవిస్తారు. ఆ తరువాత నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. చెవులు గలవాడు వినుగాక. దేవుని రాజ్యం పొలంలో దాచబడిన నిధిలాంటిది. ఒక వ్యక్తి ఆ నిధిని కనుగొన్నాడు. కాని వెంటనే దాన్ని దాచేశాడు. ఆ తర్వాత ఆనందంగా వెళ్ళి తన దగ్గరున్నవన్నీ అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు. దేవుని రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే వర్తకుని లాంటిది. ఒక వర్తకుడు మంచి విలువైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొన్నాడు. దేవుని రాజ్యం సరస్సులోకి వేసి అన్ని రకాల చేపల్ని పట్టుకునే ఒక వలలాంటిది. వల చేపలతోటి నిండిపోయాక బేస్తవాళ్లు దాన్ని ఒడ్డుకు లాగి మంచి చేపల్ని బుట్టలో వేసుకొని పనికిరాని చేపల్ని పారవేస్తారు. అదేవిధంగా యుగాంతంలో కూడా దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుర్మార్గుల్ని వేరుచేసి భయానకమైన మంటల్లో పారవేస్తారు. వాళ్ళు దుఃఖిస్తారు, బాధను అనుభవిస్తారు, పళ్ళు కొరుకుతారు. మీకివన్నీ అర్థమయ్యాయా అని యేసు అడిగాడు. అవునని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడు యేసు వాళ్లతో, దేవుని రాజ్యాన్ని గురించి బోధన పొందిన శాస్త్రుల్ని తన ధనాగారం నుండి కొత్త నిధుల్ని, పాత నిధుల్ని తీసుకుని వచ్చే ఆసామితో పోల్చవచ్చు అని అన్నాడు. యేసు ఈ ఉపమానాలన్నిటినీ చెప్పటం ముగించాక అక్కడి నుండి ప్రయాణమై తన స్వగ్రామం వెళ్ళాడు. అక్కడ సమాజ మందిరంలో ప్రజలకు బోధించడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఆ బోధనలు విని చాలా ఆశ్చర్యపడి, ఈ జ్ఞానం, ఈ శక్తి ఈయనకు ఎక్కడి నుండి లభించాయి? ఈయన వడ్రంగి కుమారుడే కదూ? ఈయన తల్లి పేరు మరియ కదూ? ఇతని సోదరులు యాకోబు, యోసేపు, సీమోను, యూదా కదూ? ఇతని అక్క చెల్లెళ్ళందరూ మన గ్రామంలోనే నివసిస్తున్నారు కదూ? మరి ఈయనకు ఇవన్నీ ఎక్కడి నుండి లభించాయి అని అన్నారు. ఆయనపై వాళ్లకు కోపం వచ్చింది. అప్పుడు యేసు వాళ్లతో, స్వగ్రామం వాళ్ళు, ఇంటివాళ్ళు తప్ప ప్రవక్తను అందరూ గౌరవిస్తారు అని అన్నాడు. వాళ్ళు విశ్వసించలేదు. కనుక ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు. Jesus coming soon, so be prepared. రాజు మహిమాన్వితుడే మేఘనామనువే వచ్చు